మారింది. ప్రస్తుతం హైదరాబాద్లో క్యాబ్ సేవలు విస్తృతంగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. వేలాది మంది దీన్ని ఉపాధిగా కూడా ఎంచుకున్నారు. ఉన్న ఊళ్ళో పూట గడవడం కష్టంగా మారినటువంటి చాలామంది దీనివైపు మొగ్గు చూపుతున్నారు. గత ప్రభుత్వం దళిత బంధు ఆర్థిక సాయాన్ని అందజేసినటువంటి సమయంలో వేలాది మంది దళిత యువకులు ఆ యొక్క సొమ్ముతో క్యాబ్ కార్ల కొనుగోలుకు సైతం వినియోగించుకున్నారు ఆ సొమ్మును. అప్పట్లో ఈ పథకానికి నిరుపేదలుగా అర్హత పొందిన వారు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వచ్చేసరికి అనర్హులుగా మారిపోయారు. మొత్తానికి కారుతోని కిరికిరి అన్నట్లుగా మొత్తానికి ఈ యొక్క అంశాన్ని అయితే చూడొచ్చు. ఇందిరమ్మ పథకం లబ్ధి పొందే అర్హత జాబితాలు సొంత కారు ఉండకూడదనేటువంటి నిబంధన అయితే ఉంది. కారు కొనే ఆర్థిక స్తోమత ఉంటే నిరుపేదలు కాదన్నటువంటి మూలసూత్రం ఆధారంగా దీన్ని చేర్చారు. జీవనోపాధి కోసం క్యాబ్ కారు ఉన్నటువంటి వారిని కూడా ఇందులో చేర్చారు. లబ్ధిదారు కుటుంబ సభ్యుల పేరుతో కారు ఉండడంతో ఇలా పరిగణించారని కూడా ప్రభుత్వ అధికారులు కొంతమంది అయితే చెప్పుకొస్తున్నారు. దీంతో ఇప్పుడు వేలాది మంది సొంత క్యాబ్ డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. అసలు గందరగోళం ఎలా స్టార్ట్ అయిందో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సొంత కారైనా క్యాబ్ కారైనా కారు ఉంటే చాలు ఇందిరమ్మ ఇంటికి అర్హత రాదు అని ముందే స్పష్టం చేసి ఉంటే అయోమయం ఉండేది కాదు. ఈ విషయాన్ని ముందు చెప్పలేదు. దీంతో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో క్యాబ్ డ్రైవర్ల పేదరికాన్ని పరిశీలించి సిబ్బంది వారిలో చాలామందిని అర్హులుగా తేల్చారు. దీంతో వారికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరయ్యాయి. ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. వారికి ఇందిరమ్మ ఇంటి ఆర్థిక సాయం డబ్బులు చెల్లించేటప్పుడు ఆధార్ కార్డు ఆధారంగా వెరిఫికేషన్లో కారు అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీంతో వారికి బిల్లులు చెల్లించడం లేదు. ఎక్కడికక్కడ బిల్లులు ఆగిపోయినటువంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో. అర్హత విషయంలో అనుమానాలు ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా ఓ జాబితా రూపొందించి అందులో చేర్చారు. ఈ క్యాబ్తో ముడిపడినటువంటి వారి పేర్లను కూడా ఆ జాబితాలో కూడా చేర్చడం జరిగింది. ఒకసారి అర్హులుగా తేల్చి ఇళ్లను మంజూరు చేసి బిల్లులు చెల్లించే సమయంలో అనర్హులుగా పేర్కొంటున్నారు. వీరు సంబంధిత ఎమ్మెల్యేలను ఆశ్రయించడంతో వారిని అర్హులుగా పరిగణించాలంటూ సదరు స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుండడం నిజంగా ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. ఒక నిరుపేదగా ఒక ప్రభుత్వ పథకంలో లబ్ధి పొందినవారు మరో ప్రభుత్వ పథకంలో లబ్ధికి అర్హులు కాదన్నటువంటి అంశాన్ని స్పష్టంగా తేల్చి ఉంటే ఈ గందరగోళం ఏర్పడేది కాదనేటువంటి అభిప్రాయాలు అయితే ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం అమలు చేసినటువంటి దళిత బంధు కింద లబ్ధి పొందినందున వారి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉన్నందున వారికి కాకుండా ఆ మాత్రం కూడా ఆసరా లేనటువంటి నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేసి ఉండాల్సిందని కూడా చాలామంది విశ్లేషకులు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి, ఎత్తుపుడిచి చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా స్టార్టింగ్లోనే ఖచ్చితంగా చెప్పేసి ఉంటే చాలామంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకునేవారు కాదు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి డబ్బులతో పాటు మన ఇల్లు కట్టుకుంటున్నాం కదా, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు వస్తుంది కదా ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరు మీద అని ఒక భరోసాతో గత ప్రభుత్వంలో దళిత బంధు పథకం కింద ఎవరైతే ట్రాక్టర్లు కొన్నారో కార్లు కొనుక్కున్నారో అంటే వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం ఇవన్నీ కొనుక్కోవడం జరిగింది. సో వారందరూ కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అర్హులుగా మేము అర్హులమంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే అనర్హులంటూ కూడా ప్రభుత్వం తేల్చి చెప్పడంతో నిజంగా ఇప్పుడు అంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. సో దీనిపైన ఖచ్చితంగా ఈ యొక్క గైడ్లైన్స్ ఖచ్చితంగా మార్చాలి. ఎవరైతే దళిత బంధు కింద పథకం కింద ఎవరైతే లబ్ధి పొంది ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు అయితే ఖచ్చితంగా చెల్లించాలంటూ కూడా చాలామంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుంది? ఇలాగే అంటే ముందుగా వాళ్ళకి అప్రూవల్ లెటర్స్ ఇచ్చేశారు కాబట్టి వాళ్ళు ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసుకుని ఉన్నారు. ఫస్ట్లోనే చెప్పేసి ఉంటే వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చేది కాదు, మిమ్మల్ని మేము అడిగేవాళ్ళం కాదనేది కూడా సదరు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి మరి ఈ విషయం ఎంత మేరకి గ్రౌండ్ లెవెల్లో ఒక ఉద్యమంలా ఇది దూసుకొస్తుంది, ప్రభుత్వం ఎంత మేరకు ఈ విషయం పట్ల వెనకడుగు వేసే అవకాశం ఉందనేది ఒక వేచి చూడాల్సిన అంశంగా చూడాలి.
ఇళ్ల లబ్ధిదారులకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా షాక్ ఇచ్చారా? ఎస్, ఖచ్చితంగా ప్రస్తుతం అదే చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక ఒక దళిత బంధు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ దళిత బంధు కింద ఆల్రెడీ కొన్ని లక్షల రూపాయలు ఆయా కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో కొంతమంది ట్రాక్టర్లని జీవనోపాధి కోసం, కొంతమంది కార్లు తీసుకుని క్యాబ్ డ్రైవర్గా తీసుకోవడం, పోషించుకోవడం, తన కుటుంబాన్ని పోషించుకోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కూడా ఈ యొక్క దళిత బంధు పథకం ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా అర్హులయ్యారు. సో ఈ క్రమంలో వాళ్ళకి ఏదైతే ఇళ్ల నిర్మాణాల పనులు చేపట్టేశారో, కాకపోతే ఇక్కడ ఇందిరమ్మ గైడ్లైన్స్ అయితే మాత్రం ఇక్కడ అడ్డంకిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్, ఇందిరమ్మ గైడ్లైన్స్ ఏ ఉన్నాయి? ఖచ్చితంగా కారు కానీ ట్రాక్టర్స్ కానీ ఏమన్నా ఉంటే అంటే 4 వీలర్స్ ఏదన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బిల్లులు చెల్లించబడవు అనేటువంటి ఒక గైడ్లైన్స్ని అయితే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు చూపించడం, తద్వారా